హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే రుబ్బిన పకోడీ తయారు చేయబోతున్నాం. బియ్య పిండి శనగపిండితో కలిపి చేసేది. చూడండి, ఈజీగా తయారయ్యేది. ఇదైతే బియ్య పిండి అండి. ఇది అంటే ఈ గిన్నెతో బియ్య పిండి ఒక గిన్నె వేసుకోవాలా. ఇదైతే శనగపిండి అండి. ఇది అంటే ఆ గిన్నెతో ఇప్పుడు ఈ 2 గిన్నెలు వేసుకుంటున్నాయి. అయితే అంటే మరి ఎక్కువ అయితే ఇది కొంచెం గట్టిగా వస్తుంది. ఇది అది ఒక పిండి వేస్తే ఇది ఒకటి. గిన్నెతో 2 గిన్నెలు అంటే ఒక వంతు బియ్య పిండి, 2 వంతులు శనగపిండి వేసుకున్నాను. దీంట్లో వేసుకోవాలి అంటే ఉప్పు అంటే మామూలు తగినంత ఎవరైనా వేసుకోవచ్చు. ఉప్పు, ఇదండి ప్రాసెస్. అయితే పిండి కలుపుకునే పద్ధతి. నీళ్ళు పోసుకొని కలుపుకోవడం ఈజీగా. ఇదండి మరీ ఎక్కువ బియ్య పిండి వేసుకుంటే కొద్దిగా దీంట్లో కొంచెం గట్టిగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అయితే వామ ఇది టేస్ట్ బాగుంటుంది. దీంట్లో వామ కొంచెం మిక్సీ పట్టుకొని మెత్తగా వేసుకోవచ్చు అండి. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కారం మీకు తగినంత వేసుకోవచ్చు. టేస్ట్కి అయితే వామ పొడి బాగుంటుంది. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మామూలుగా మెత్తగానే ఉండాలి. పిండి అయితే ఇట్లా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇదండి బిళ్ళ. అయితే రుబ్బిన పకోడీ అంటే ఇది అంటారు. దీంతో వస్తుంది బిళ్ళ. ఇది పెట్టుకోవాలి. ఇదండి పిండి. అయితే ఇట్లా ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇది కిలో శనగపిండికి 1/2 కిలో బియ్య పిండి అండి వేసుకుంటే మంచిగా వస్తుంది. మరి ఎక్కువ బియ్య పిండి అయితే ఇబ్బంది అవుతుంది. బియ్య పిండి శనగపిండి రెండే, ఇంకా వేరే పిండిలు ఏం కలపొద్దండి. దీంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా, వెరైటీగా. దీన్ని రుబ్బిన పకోడీ అంటారండి. గట్టి పకోడీ అంటే అది వేరే ఉంది, ఓన్లీ బియ్య పిండితో చేసేది. అది కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. గట్టి పకోడీ అంటే ఇట్లా 3 ఏళ్ళ అంత అన్నం వస్తుంది. అది కొంచెం బియ్య పిండితో వస్తుంది. దాంట్లో అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఓన్లీ ఇవే. కొంచెం వాము కూడా వేసినా దిగదండి దీనికి. ఈ బిళ్ళకి వాము కూడా వేసుకోవద్దు. ఇవి ఫ్రై కూడా తొందరగా అయిపోతాయండి. మురుకుల కంటే తొందరగా స్పీడ్గా ఎగుతాయి ఇవి, ఎందుకంటే పలసగా ఉంటాయి కదా, అందుకని తొందరగా ఎగుతాయి. మీరు సింపుల్గా తీసుకోవచ్చు, ఈజీగా తొందరగా అయిపోతాయి. ఏగాయి కూడా. ఇవ్వండి, ఒక లైక్ అయితే కొట్టండి మీకు నచ్చినట్లయితే.
ఇవ్వండి. ఇవన్నీ ఆయిల్ వేసినాక ఇట్లా ఉంటుంది, చూసుకోవచ్చు. ఉడికిన పకోడీ ఇవ్వండి. వస్తే ఇవి చూడండి ఎట్లా వస్తాయి. అట్లా అది సింపుల్గా అయిపోతుంది.